హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5A మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. సో 6500 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో మంచి ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. మేటెక్ సంబంధించిన A20 ప్రాసెసర్ అయితే వీళ్ళు దీనిలో యూజ్ చేయడం జరిగింది. దాంతోపాటే ఇంకా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. సో ఈ మొబైల్ సీల్ని మనం బ్రేక్ చేసి ఆ ఫీచర్స్ ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. సో ఫటాఫట్ దీనికి ఉన్న ఈ కవర్ని మనం ఇలా రిమూవ్ చేసేద్దాం. ఇక్కడ ఉన్న ఈ సీల్ని కూడా మనం బ్రేక్ చేసేద్దాం. సో బాక్స్ పైన ఇంకో కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. దానిలో భాగంగా ఇది 6.52 ఇంచెస్ HD+ డిస్ప్లే. ఆబ్వియస్లీ మనకు 6000 ప్రైస్ సెగ్మెంట్లో HD+ డిస్ప్లేని దొరుకుద్ది. సో దాంతోపాటు 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. ఇంకోటి 8 మెగాపిక్సెల్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. క్వాడ్ LED ఫ్లాష్ ఉంటుందని చెప్తున్నారు రైట్ సైడ్లో. బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్, సెల్ఫీలో కూడా మనకు 8 మెగాపిక్సెల్ ఉంది. దానిలో కూడా మనకు డ్యూయల్ LED ఫ్లాష్ని వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫేస్ అన్లాక్ ఉంటుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. జనరల్గా మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూడడానికి కనిపించదు, కాకపోతే వీళ్ళు ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఇది Android 11 తోటి రావడం జరిగింది. గో ఎడిషన్ తోటి అయితే దీన్ని లాంచ్ చేసేసారు. సో ఫాస్ట్గా ఈ బాక్స్ని అయితే ఓపెన్ చేసేద్దాం. సో జనరల్గా అన్ని బాక్స్లో ఉన్నట్టే ఇందులో కూడా అవే ఉంటాయి. సో ఇక్కడ మనకు మొబైల్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ బాక్స్ లోపల వైపు చూసుకున్నట్టయితే ఒక 10 వాట్స్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకొకటి ఇది మైక్రో USB కేబుల్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు సిమ్ ఎజెక్టర్ని ప్రొవైడ్ చేశారు. ఇక కింది వైపు చూసుకున్నట్టయితే ఇన్ఫినిక్స్ వాళ్ళు జనరల్గా మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా, ఒక టెంపర్డ్ గ్లాస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దాంతోపాటే ఒక బ్యాక్ కేస్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దాంతోపాటే ఇక్కడ మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. సో వెల్కమ్ టు ఎక్స్బాక్స్ అని చెప్పేసి ఒక కార్డ్ని ప్రొవైడ్ చేశారు. ఇంకొకటి నేను ఇంతకుముందు చెప్పినట్టు జియో వాళ్ళకి సంబంధించిన ఒక కార్డ్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో వీటన్నిటి మనం సైడ్కి ఉంచేసి డైరెక్ట్ మొబైల్ గురించి అయితే మాట్లాడదాం. సో సిమ్ ఎజెక్టర్ని ఇట్లా కవర్లో ప్యాక్ చేసి ఇస్తారు వీళ్ళు వెరైటీగా. సో ఇలా కాకుండా డైరెక్ట్ దానిలోనే అటాచ్ చేసి ఇస్తే బాగుంటుంది. సో ఇది ఇన్ఫినిక్స్ వాళ్ళు వింటే ఇంకోసారి సిమ్ ఎజెక్టర్ని ప్రొవైడ్ చేసేటప్పుడు సపరేట్గా ఇలాంటి కవర్లో కాకుండా డైరెక్ట్ మనకు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ మనం మొబైల్ గురించి మాట్లాడితే దీని బ్యాక్ లో కూడా ఒక కవర్ ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇలా ఒక కవర్ ని ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సైడ్ కూడా ఒక కవర్ ని ప్రొవైడ్ చేశారు. సో దీన్ని మనం లోపల పెట్టేది. నెక్స్ట్ మొబైల్ని బ్యాక్ సైడ్ నుంచి చూస్తే చాలా అట్రాక్టివ్గా, చాలా స్టైలిష్గా, కాంపాక్ట్గా కనిపిస్తుంది. దేని ప్రకారం చూసుకున్నట్టయితే ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్టయితే బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే సాలిడ్గా ఉంది. దాంతోపాటు బ్యాక్ సైడ్ మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకు 8 మెగాపిక్సెల్ సంబంధించిన కెమెరా చూడడానికి కనిపించేస్తుంది. సో క్వాడ్ LED ఫ్లాష్ ఉంటుందని చెప్తున్నారు. సో అందుకోసం మీకు 4 కెమెరా చూడడానికి కనిపించినట్టు కనిపిస్తున్నాయి. కింద ఇక్కడ మనకు స్మార్ట్ అని చెప్పేసి బ్రాండింగ్ ఉంది. సో మరి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే సిమ్ ట్రేని ప్రొవైడ్ చేశారు. సో మరి దీన్ని మనం ఒకసారి బయటికి తీసి చూద్దాం. ఇన్ఫినిక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే 2 సిమ్స్ తర్వాత ఒక మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. అది మనం దీన్ని ఓపెన్ చేయకముందే గెస్ చేసేయచ్చు. అంటే మనకు మెమరీ పరంగా ఎటువంటి ఇష్యూస్ రావు. సో ఇది 2GB ర్యామ్ 32GB స్టోరేజ్లో నా చేతిలో ఉంది. సో మొబైల్కి కింది వైపు చూసుకున్నట్టయితే నాయిస్ క్యాన్సిలేషన్, 3.5mm జాక్తో పాటు మైక్రో USB పోర్ట్, స్పీకర్ గ్లిస్ని ప్రొవైడ్ చేశారు. పై వైపు ఎటువంటి బటన్స్ లేవు. నెక్స్ట్ ఇంకో సైడ్ చూసుకున్నట్టయితే వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ ఆన్ బటన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫాస్ట్గా మనం మొబైల్ని అయితే బూట్ చేసేద్దాం. సో ఇక్కడ నేను పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇన్ఫినిక్స్ అని చెప్పేసి మొబైల్ అయితే బూట్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఈ సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి డైరెక్ట్ మిమ్మల్ని మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తాను. సో XOS తోటి అయితే వీళ్ళు మొబైల్ని రన్ చేస్తూ ఉంటారు కదా, అదే మనకు చూడడానికి కనిపించేస్తుంది. సో ఇక్కడ నేను స్టార్ట్ బటన్ ప్రెస్ చేసేసాను. యాక్చువల్లీ అన్బాక్సింగ్ అనేది నేను నిన్న చేయాలి, కాకపోతే ఇవాళ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ మొబైల్ అనేది నాకు నిన్ననే చేరింది. సో అందుకోసమే లేట్గా అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, మీరు ఈ మొబైల్ని గివేవేలో కూడా గెలుపొందొచ్చు. గివేవేలో గెలుపొందడం చాలా సింపుల్ ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. అందులోకి వెళ్ళేసి దీని ప్రైస్ నేను ఏం చెప్పాను అనేది కింద కామెంట్లో రాయండి. దీని రిజల్ట్ అనేది నేను టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. దాంతోపాటు మీరు చాలామంది అన్న ప్రీవియస్ గివేవేస్ ఏవయ్యాయి, దాని రిజల్ట్ ఏమయ్యా అని అడుగుతున్నారు. ఇంతకుముందు కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఏం లేదు, ఇంతకుముందు నేను కొన్ని గివేవే రిజల్ట్స్ అనౌన్స్ చేశాను చూసారా. సో వాళ్ళందరికీ ఇంకా నేను ఆ గివేవేస్ అనేవి పంపించలేదు, కొరియర్ చేయలేదు. సగం మందికి మాత్రమే పంపించాను, ఇంకా చాలా మందికి పంపించలేదు. సో వాళ్ళకు కూడా పంపించేసి మెల్లిమెల్లిగా ఈ గివేవే అనేది స్టార్ట్ చేసేస్తాను. ఎందుకంటే ఇప్పుడు పాత వాళ్ళు, కొత్త వాళ్ళు అందరూ కలిసి నాకు మాటికి మెసేజ్ చేస్తున్నారు ఏమైంది అని చెప్పేసి. అందుకోసమే పాత గివేవేస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత కొత్త గివేవే రిజల్ట్ అనౌన్స్ చేద్దామని చెప్పేసి అయితే నేను పెండింగ్లో పెట్టాను కావాలని. సో ఈ విషయంలో అయితే మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ కూడా రిజిస్టర్ చేశాను. సో ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేస్తుంది ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్టయితే. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక OS గురించి మాట్లాడినట్టయితే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 11 తోటి వస్తుంది. ఇది ఒక గో ఎడిషన్. దాంతోపాటే ఈ మొబైల్ సంబంధించిన మిగతా ఫీచర్స్ అనేవన్నీ ఇక్కడే వీళ్ళు మెన్షన్ చేసేసారు. దీనిలో ఎంత GB ర్యామ్ ఇచ్చారు, ఎంత GB స్టోరేజ్ ఇచ్చారు అని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ OS తర్వాత ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ గురించి. నెక్స్ట్ ఇక కెమెరా గురించి మాట్లాడినట్టయితే సో ఈ కెమెరాను ఒకసారి టెస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. ఇక కెమెరా గురించి మాట్లాడినట్టయితే నేను ఇప్పుడు ఇండోర్లో కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేశాను. సో కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంది ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్టయితే. జనరల్గా మనము 6000 ప్రైస్ సెగ్మెంట్లో ఫొటోస్ బాగా వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయము. కాకపోతే
ఈ ఇన్ఫినిక్స్ వాళ్ళు కెమెరా విషయంలో కెమెరా డిపార్ట్మెంట్లో 6000 ప్రైస్ సెగ్మెంట్లో చాలా మంచి పని చేశారని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటుగా మనము వీడియో గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనము 1080p వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ క్యామ్ యూస్ చేసి బ్యాక్ క్యామ్ యూస్ చేసి. సో ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే 2 LED ఫ్లాష్ లైట్లు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు చీకట్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకునేటప్పుడు మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. దాంతోపాటే మనం ఇక వీడియో గురించి మాట్లాడినట్టయితే దీని యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ అనేది నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఈ మొబైల్లో వీడియో క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పేసుకోవచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్టయితే బ్రైట్నెస్ అనేది నాకు చాలా బాగా కనిపించేస్తుంది. ఇండోర్లో అవుట్డోర్లో కూడా చాలా బాగా కనిపించేస్తుంది. ఇంతకుముందు నేను ఫొటోస్ని క్యాప్చర్ చేయడానికి అవుట్డోర్లో తీసుకెళ్ళినప్పుడు కూడా దీని యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ అనేది బాగుందని చెప్పేసుకోవచ్చు. సో మళ్ళీ దీన్ని స్పాన్సర్డ్ అని చెప్పారు. సో ఇది స్పాన్సర్ వీడియో ఏం కాదు, జనరల్గా చెప్తున్నాను, బాగానే ఉంది. ప్రైస్ ప్రకారం దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను. దాంతోపాటు వీళ్ళు జియోతో కలిసి ఒక ఆఫర్ని ఇచ్చారని చెప్పాను కదా. సో ఆ ఆఫర్ ఏంటి అంటే మనకు 550 రూపాయలు వీళ్ళు ఫ్రీగా ఇస్తారని చెప్తున్నారు, క్యాష్ బ్యాక్ రూపంలో ఇస్తారని చెప్తున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే ఫ్లిప్కార్ట్లో నుంచి మీరు మొబైల్ని ఆర్డర్ చేస్తారు. ఆర్డర్ చేసిన తర్వాత మీకు ఈ మొబైల్ ఇంటికి చేరిన తర్వాత దీని రిటర్న్ పీరియడ్ అయిపోద్ది 7 days తర్వాత. సో ఆ రిటర్న్ పీరియడ్ అయిపోయిన తర్వాత మనం దీని ఫస్ట్ స్లాట్ ఉంటుంది చూసారా, సిమ్ స్లాట్లో, దానిలో ఏదో ఒక జియో సిమ్ని వేసుకోవచ్చు. అంటే కొత్తదైనా వేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ మీ దగ్గర ఉన్న జియో సిమ్ని కూడా దీనిలో ఇన్సర్ట్ చేసుకుని ఈ జియో యాప్లోకి వెళ్ళేస్తే మనకు దానిలో కొన్ని ఆప్షన్స్ వీళ్ళు చెప్తూ ఉంటారు. సో మనం జియో యాప్లోకి వెళ్ళేసి మన యూపీఐ ఐడి ఇచ్చినట్టయితే 550 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది మన వ్యాలెట్లోకి, అంటే మనం ఏ యూపీఐ ఐడి ఇస్తామో ఆ బ్యాంక్ అకౌంట్లోకి 550 రూపీస్ అనేవి వచ్చేస్తాయి. కాకపోతే వీళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు. అదేంటి అంటే మనం ఫస్ట్ సిమ్లోనే ఈ జియో సిమ్ని ఇన్సర్ట్ చేసి దాంతో డేటాను యూస్ చేయాలి. మళ్ళీ సెకండ్ సిమ్లో ఇన్సర్ట్ చేస్తే రాదు. దాంతోపాటే మనం ఈ సాఫ్ట్ లాక్ అయిపోద్ది అని చెప్పేసుకోవచ్చు. మళ్ళీ జియో సిమ్ని మనము మార్చాలి ఫస్ట్ సిమ్లో నుంచి అని అంటే మనం వీళ్ళకి కొంచెం డబ్బులు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇన్ ఫ్యూచర్ మనం చేంజ్ చేయాలి అనుకుంటే, లేకపోతే డైరెక్ట్ మనం జియో సిమ్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో అటువంటి ఆఫర్ని అయితే వీళ్ళు ఒకదాన్ని ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా ఒక 550 రూపాయలు అయితే మనకు తగ్గిపోతాయి. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ ఇన్ఫినిక్స్ మొబైల్ అనేది ఎలా అనిపించిందని కింద కామెంట్లో రండి. పక్క నా సోషల్ మీడియాలో ఫాలో అయిపోండి, గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ.